సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఏఎస్పీ సంజీవరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పటాన్చెరు చిట్కుల్లో డ్రగ్స్ ముఠా కదలికలపై సమాచారం అందుకున్న నేపథ్యంలో ఎస్ఓటీ సైబరాబాద్ డీసీపీ శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ పటాన్చెరు పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించామన్నారు. చిట్కుల్ గ్రామంలోని బిగారి మాణిక్యం ఇంట్లో రాజస్థాన్కు చెందిన బుద్ధారాం, కోసాల రామ్ ఇద్దరు వ్యక్తులు మాదక ద్రవ్యాలు హెరాయిన్, ఓపీఎంను అక్రమంగా ఉంచుకొని అమ్ముతున్నారనే సమాచారంతో దాడి చేశారు. ఈ సోదాలలో 8 గ్రాముల హెరాయిన్, 34 గ్రాముల ఓపీఎంను పోలీసులు స్వాధీనం చేసుకుని బుద్ధారాంను అరెస్టు చేసి రిమాండ్కు పంపించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న కోసాల రామ్ను త్వరలో పట్టుకొని అరెస్టు చేయనున్నట్లు ఏఎస్పీ వెల్లడించారు. వీళ్ళిద్దరు కూడా రాజస్థాన్ చెందిన బుద్ధారాం, కోసాల రామ్ అని చెప్పేసి ఇద్దరు కూడా రాజస్థాన్ నుంచి ఇక్కడికి వలస వచ్చేసి పటాన్చెరులో రైలింగ్ వర్క్ చేస్తూ ఉన్నారు. రాజస్థాన్ నుండి బార్మేర్ డిస్ట్రిక్ట్ నుండి ఓపియం, హెరాయిన్ ఈ 2 డ్రగ్స్ తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ అమ్మడానికి వాళ్ళ దగ్గర పెట్టుకోవడం జరిగింది. ఆ ఇంట్రెస్టెడ్ ఇన్ఫర్మేషన్పై టీనవ్వాలు, ఎస్ఓటీ సైబరాబాద్, పటాన్చెరు సైబరాబాద్ పోలీసు అందరూ జాయింట్ ఆపరేషన్లో పట్టుకోవడం జరిగింది. బుద్ధారాం ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడు. అతని ఇంటర్నేషనల్ ద్వారా తెలిసిన విషయాలు ఏంటంటే ఓపీఎం కొత్త హెరాయిన్ రాజస్థాన్ నుండి వాళ్ళ ఓన్ కన్సంప్షన్ గురించి వాళ్ళ తెలిసిన వాళ్ళకి అమ్ముకోవడానికి గురించి తీసుకోవడం జరిగింది. సో అతని మెయిన్ రాజస్థాన్ నుండి తీసుకొచ్చిన కోసాల రామ్ అనే వ్యక్తి పరారులో ఉన్నారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో అతను కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఈ డ్రగ్స్ వాల్యూ ఇంటర్నేషనల్ మార్కెట్లో 20 lakhs వస్తుంది. ఓపీఎం 34 grams, హెరాయిన్ 8 grams.